విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకైతే సర్వం సిద్ధం చేశారు. మరికొద్ది గంటల్లో దీక్షల విరమణ ఘట్టం ప్రారంభం కానుంది. గురువారం నుంచి 5 రోజుల పాటు జరిగే దీక్షల విరమణకైతే రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీక్షల విరమణ కోసం వచ్చే భవానీ భక్తుల అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేశామంటున్నారు. దుర్గగుడి నుండి ఈవో సీనా నాయక్ తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద భవానీ దీక్షలు రేపటి నుంచి ఆరంభమవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ ఏర్పాట్లు అన్ని పూర్తి చేసి దానికి రంగం బాగా సిద్ధం చేశారు. కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి చేశారు అనేది మాట్లాడటానికి మనకి ఈవో సీనా నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు కనుక్కుంటున్నారు. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి ఏంటి అనేది బాగా చెప్పండి సార్. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. రేపటి నుంచి మనకు 5 రోజుల పాటు 11 నుంచి 15 డిసెంబర్ వరకు కూడా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 6:30 గంటలకు మనము ఏదైతే హోమగుండం నుంచి హోమగుండంలో దీపాలంతో స్టార్ట్ అవుతుంది. తదుపరి మనకు అమ్మవారి దర్శనం, అదేవిధంగా శివాలయం నుంచి మెట్లగుండ భక్తులు ఎవరైనా వచ్చినా కానీ అటు అమ్మవారి దర్శనం శీఘ్రంగా చేసుకున్నాక శివాలయం వెళ్ళే దాని నుంచి తిరిగి దిగి అన్నప్రసాద బిల్డింగ్లో ఇరుముడి టేబుల్స్ అన్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కుటుంబ సభ్యులు ఎవరున్నా సెల్లార్లోనే మనకు వాళ్ళని డైవర్ట్ చేసేటట్టుగా అన్నప్రసాద స్వీకరణ, ఇంకా ముందుకు వెళ్తే హోమగుండాలు, తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి ముందుకు వెళ్ళి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఉన్న మనకు లడ్డూ ప్రసాదం స్వీకరణ చేసుకుని ఈసారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా ఎంతమంది భక్తులు ఎన్ని లడ్డూ ప్రసాదాలు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈసారి దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశాము. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, సీతమ్మ వారి పాదాల దగ్గర హోల్డింగ్ ఏరియా కావచ్చు, మనకు మెయిన్ మన మార్కెట్ దగ్గర అడిషనల్ హోల్డింగ్ ఏరియా, తర్వాత మనకు పున్నమి ఘాటు, భవానీ ఘాటు, అక్కడ అన్నీ కూడా మనము ఈ జల్లు స్నానాలతో పాటు మనకు అక్కడ మన బార్బర్స్ కేశఖండనశాల ఏర్పాటు చేయడం, ఆఫీసర్స్ అందరినీ కూడా అక్కడ మనము షిఫ్ట్ డ్యూటీస్ వేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినా భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో కూడా వారికి మంచినీరు కానీ, ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా వారికి సమాచారం ఇవ్వడం కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఈరోజు నైట్ అంతా కూడా ఇంకా 100% కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు రేపు టికెట్లు కానీ ఇలాంటివి ఉన్నాయా? భక్తులు కూడా మిస్ అవ్వకుండా ఏదో టెక్నాలజీలో ఏదో కనిపెట్టి ఏదో చేస్తున్నారు అన్నారు. లోపలి గర్భగుడిలోకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటివి చేశారు ఏంటి అనేది వివరాలు తెలుపు. మనకు ఈ 11 నుంచి 15వ తారీఖు దాకా ఎలాంటి విఐపి దర్శనాలు ఉండవు, ఎలాంటి ఆర్జిత సేవ పూజలు కూడా ఉండవు. మొత్తం కూడా ఆల్రెడీ ముందుగానే మనము సమాచారం ఉంది. ఎక్కడి నుంచి వచ్చినా భక్తులందరూ కూడా మనకు బంగారు వాటి ద్వారా దర్శనం చేసుకుని, మేజర్గా ఏంటంటే భవానీ భక్తులు దాదాపు 41 రోజులు వాళ్ళు ఎంతో పవిత్రంగా మాల ధారణ ధరించి మాల విరమణ చేసే క్రమంలో వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా మనం అమ్మవారి దర్శనం కల్పించి పంపించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారికి శీఘ్రంగా దర్శనం చేయించడానికి తీసుకుంటాం. అంటే అలాగే ఆన్లైన్లో ఏదో కంప్లీట్లు కానీ ఇచ్చారు, అదే ఎలాంటి ఇచ్చారు, ఏది ఇచ్చారు, దానికి భక్తులు మిస్ అవ్వకుండా టోకెన్ అని దానికి వివరాలు తెలుసుకోవాలి. కమిషనర్ గారు, మన కమిషనర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా QR కోడ్లో మనకు సమస్య తెలుపుకోవచ్చు. అది ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు వెంటనే వస్తుంది. క్యూ లైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాటర్ లేదని చెప్పినా కానీ, టాయిలెట్ ఫెసిలిటీ సరిగ్గా లేదని చెప్పినా కానీ, ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా వితిన్ మినిట్స్లో అందరికీ తెలియాలన్నమాట. కలెక్టర్ గారికి, సిపి గారికి, ఈఓకి, విఎంసీ వారికి అందరికీ తెలియజేసేటట్టు మా స్టాఫ్ని కూడా మేము అలర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా చేయవలసిన కార్యక్రమాల్లో ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు సపరేట్గా మనం కొత్తగా ప్రారంభించిన కేంద్రంలో ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ ఆల్రెడీ మనం ఏదైతే కనకదుర్గా నగర్లో 11 కౌంటర్లు ఏర్పాటు చేస్తామో అందులో సపరేట్గా QR కోడ్తో అప్పటికక్కడే తీసుకునేటట్టు కూడా మనము ప్లాన్ చేసి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది ఇప్పుడు చెప్పేది భక్తులు ఎక్కడ అలాంటి అవంతరాలు జరగకుండా చేయకూడదు పెట్టడంతో పాటు అలాగే ప్రసాదాలు కానీ ఎలాంటి అగ్రక్షాలు కూడా ముందు చెప్తే కానీ అన్నీ చేసామని చెప్తున్నారు. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయవాడ ఇంద్రకీలాద్రి కెమెరా
కుమారుతో ఈవిడ మోహన్.